హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. ఈరోజు మనము ఒక స్టాక్లో ఇంట్రాడే ట్రేడ్ చేశాను. సో మ్యాక్సిమం మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 90% చేయకుండా ఉండడమే ఉత్తమము. సో ఏమైనా కానీ స్టాక్స్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ వస్తే స్టాక్స్లో ట్రేడ్ చేయడము, ప్లస్ లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షను. సో లేదు అంటే ఆప్షన్స్లో చేస్తే మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, చాలా లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నేను బజాజ్ ఫిన్సర్ నేను ఇక్కడ సెల్ చేశాను. సో చిన్న ప్రాఫిట్ అయితే నడుస్తుంది. సో నేను ఏ లాజిక్లో తీసుకున్నానో నేను చేస్తాను. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న కూరగాయల ఖర్చులకు, ఏదో చిల్లర ఖర్చులకి ట్రేడ్ అనే చిన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి ట్రేడ్ చేయడం అనేది మనం చేసుకోవాలి. హై ఎక్స్పెక్టేషన్స్ చేస్తే మనము ఎక్కువ లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ రూల్స్ బ్రేక్ చేసేది ఉంటుంది. సో కాబట్టి డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేయాలంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువ ఉండాలి. సో అందులో భాగంగా నేను బజాజ్ ఫిన్సర్ ఎలా తీసుకున్నాను అనేది చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ 20 క్వాంటిటీని సెల్ చేశాను. సో ఇప్పుడు మనకి 240 తోటి చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మనకు ఒక కూరగాయల ఖర్చుల మందం అయితే మనం వస్తుంది అనుకుందాము. సో ఇది నేను చాలా రోజుల తర్వాత మా మిస్సెస్ అకౌంట్ నుండి ఇది చేస్తున్నాను. సో స్టాక్స్లోనే మ్యాక్సిమం మనం ట్రేడ్ చేయటం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ ఇవి ఇందులోనే చేసుకోవాలి. చిన్న చిన్న అమౌంట్ తోటి, పెద్ద పెద్ద అమౌంట్ తోటి అంటే మనకు ఫస్ట్ ఎమోషనల్ కంట్రోల్ లేని దానికి మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అసలు లాజిక్ చెప్తాను. సో నేను ఇక్కడ మనకు ఎన్ఎస్సి వెబ్సైట్లో మనకు మార్కెట్ డేటాలో వెళ్ళాలి. సో అక్కడ నుండి మనకు మార్కెట్ డేటాకి వెళ్ళి క్లిక్ చేసామనుకో, ఇది ఈక్విటీ ఎస్ఎంఈ మార్కెట్ అనేది. సో మనకు ఏదైతే ఇది వస్తుంది. సో దీంట్లో ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ అని మనం ఇది క్లిక్ చేస్తే మనకి ఈ ఎక్సెల్ అనేది వస్తుంది. సో ఈ ఎక్సెల్ అనేది వస్తుంది. సో ఈ ఎక్సెల్లో మనము చూసుకున్నట్టయితే మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ని క్లిక్ చేసిన తర్వాత మనం సిని క్లిక్ చేయాలి, డబల్ని క్లిక్ చేసేసి ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి మనం దీన్ని డూప్లికేట్ కొడితే ఈ విధంగా ఓపెన్ ఈక్వల్ టు హై అనేవి వస్తాయి. ఒకవేళ ఇది వస్తుంది. సో ఇక్కడ బజాజ్ ఫిన్సర్ సేమ్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది, సిప్లా కూడా ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది. సో ఎల్ఎన్టీ కూడా సేమ్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉంది. ఇవన్నీ బేరీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇవి ఏ విధంగా మనకు రియాక్ట్ అయ్యాయి మార్కెట్ అంటే డౌన్ సైడ్ వచ్చాయా లేదా అనేది నేను చూపిస్తాను. అందులో భాగంగానే బజాజ్ ఫిన్సర్ నేను సెల్ చేశాను ఇక ఈ ఏరియాలో. సో నేను మార్నింగ్ నుండి ఈ ఏరియాలో లేను నేను మార్కెట్లో. సో మార్కెట్ ఈ ఏరియా నుండి డౌన్ ఈ లైన్ వరకు పడ్డది. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చారు, మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళింది. సో నేను ఈ ఏరియాలో ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారని ఈ ఏరియాలో నేను సెల్ చేయడం జరిగింది. సో మార్కెట్ అయితే ఇప్పుడు ఈ విధంగా పడుతుంది. సో నేను టార్గెట్ స్టాప్ లాస్ ఇద్దామని అనుకున్నాను, 10 పాయింట్స్ స్టాప్ లాస్. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకో సెల్ సైడ్ రెడీ టు లూజ్ అన్నట్టుగా నేను 10 పాయింట్స్ పెట్టాను. సో ఇక్కడ 1:3 ఇక్కడ మనకి టార్గెట్ ఈడి దాకా ఉంటే 1:3 ఉంది. సో ఇక్కడ వరకు అనుకో మనకు 1:2 ఉంది. సో ఇంకొక 8 పాయింట్స్ వస్తే మనకు 1:2లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ కొంత చిన్న ప్రాఫిట్ అయితే కనపడుతుంది, 255 రూపాయలు. సో 272 రూపాయలు. సో మనకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. సో జస్ట్ నార్మల్గా చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మన మీద కంట్రోల్ అనేది రాలేదు అనే ఫీలింగ్ ఉన్నంత వరకు, కొంత ప్రాఫిట్స్లోకి రానంత వరకు ఆప్షన్స్లో చేయడం అనేది వెరీ రిస్కీ. ఎందుకంటే అది చాలా వాలటైలిటీగా ఉంటుంది, ట్రాపీగా ఉంటుంది. మన సైకలాజికల్ మనం ఈజీగా ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము కొన్ని రోజులు ఎక్స్పర్ట్ అయ్యేంత వరకు, చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకునేంత వరకు స్వింగ్ ట్రేడింగ్ అన్న ఇన్వెస్ట్ చేసేసి హోల్డ్ చేయటం అన్న చేయాలి, లేదంటే స్టాక్స్లో ఇంట్రాడే చేయాలి. అది కూడా హెవీగా చేయటం అనేది చేయకూడదు. ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం లాంటివి కూడా చేయొద్దు. చాలా లిమిటెడ్గా కన్ఫర్మ్డ్ ట్రేడ్ అనే
ఏమైనా సైకలాజికల్గా మనకు ఆ ఫీలింగ్ వచ్చింది అని అనుకుంటేనే, ఒక లాజికల్గా ఎంట్రీ దొరుకుతుంది అనుకుంటేనే మనం ట్రేడ్ చేయాలి. లేకపోతే మనం ట్రేడ్ చేయడం అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో న్యూ కమర్స్ అస్సలు చేయొద్దు. సో మనకి ఇట్లా చిన్న చిన్న అంటే మనం ఎక్కువ గ్రీడీనెస్ని వెంటనే రిచ్ అయిపోదాము అన్న మైండ్ సెట్ తోటి అయితే రావద్దు. ఎందుకంటే మనం ఏంటంటే ఒక మామిడి మొక్కను నాటితే అది చిన్నగా అది భూమిలో పాతుకొని చెట్టు పెరిగి మనకు కాయలుగా ఇచ్చేయడానికి మనకు కొంత టైం పడుతుంది. సో అలాగే మనం కూడా రిచ్ అవ్వాలన్న ఉద్దేశంతో క్విక్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇస్తుంది, వెంటనే క్విక్గా మనీ ఇస్తుంది, కానీ దాన్ని మనము ఆపుకోలేము. ఎందుకంటే క్వాంటిటీ యాడ్ చేస్తాము, ఎడిక్ట్ అవుతాము, ఎక్కువ ట్రాపీగా ఉంటుంది. సో ఇలాంటివి మ్యాక్సిమం మనం తగ్గించుకోవాలి. సో ఇంతకుముందు నేను కూడా ఎక్కువగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసేసి చాలా సైకలాజికల్గా మన కంట్రోలింగ్ అనేది లేకుండా ఉండేది. సో బెటర్ మనకు అంత కంట్రోల్ రానంత వరకు మనము చిన్నగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడము, లేదంటే ఇలా ఇంట్రాడేలో చేయడము. సో రూ. 100 లేకపోతే కూరగాయల ఖర్చులు, లేకపోతే చిన్న చిల్లర ఖర్చులకి వస్తుందన్న ఫీలింగ్లో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొనే ట్రేడ్ చేస్తే మనము హ్యాపీగా ఉంటాము. మనకి పోయినా కానీ అంత పెద్దగా అంటే ఆపోజిట్గా స్టాప్ లాస్ హిట్ అయినా కానీ అంత పెద్దగా మనకు లాస్ ఏమి ఉండదు. సో అది ఫ్రెండ్స్. సో ఈ డేటా ప్రకారంగా మనం బజాజ్ ఫిన్సర్ మనం సెల్ చేసాము. ఎందుకంటే ఓపెన్ ఈక్వల్ హై అంటే మార్కెట్ బేరిస్ అనేది, నిఫ్టీ కూడా బేరిస్ ఉంది, ఫిన్సర్ కూడా బేరిస్ ఉంది. అదేవిధంగా సిప్లా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత మనకి ఎల్ఎన్టీ, తర్వాత సన్ ఫార్మా, ఇవి చూద్దాము. సో ఒకసారి చూద్దాము అవి ఎలా ఉన్నాయి. మనకి సన్ ఫార్మా చూసుకున్నట్టయితే మనకి ఈ మంచి అంటే ఆపర్చునిటీ వచ్చింది, ఓపెన్ ఈక్వల్ హై. సో ఈ హై సో మనం ఇక్కడ సెల్ చేసి ఉన్నట్టయితే మనకు సో మనకి ఆల్మోస్ట్ ఎంత వచ్చింది అంటే 1:2, 1:2.5 మనకి ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా కానీ 15 పాయింట్స్ పెట్టుకున్న 30, 1:2 ప్లస్లోనే మనకు ఇది వచ్చేది సన్ ఫార్మా. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎంట్రీ తీసుకోలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లార్సన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ కూడా ఓపెన్ ఈక్వల్ టు హైలో ఉంది. సో మనకు ఇక్కడ దీన్ని కూడా మనం షార్ట్ చేసినట్టయితే సో మనకి ఈ ఏరియాలో షార్ట్ చేసుకున్నా కానీ సో మనకి ఒక ఈ విధంగా 1:1గానే మనకు వచ్చేది. సో 1:1, సో మ్యాక్సిమం మనకు 1:1.5 మనకు వచ్చి ఉండేది టార్గెట్. సో 1:, ఈ విధంగా మనకి ఇది ఒక అవకాశం వచ్చి ఉండేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సిప్లా కూడా చూసుకున్నట్టయితే మనకు అవకాశం వచ్చిందా లేదా అని చూస్తే సో ఈ ఏరియాలో మనకు అవకాశం వచ్చింది. సో మనకి ఆల్మోస్ట్ 1:1గా వచ్చింది. ఇప్పుడు అంటే మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో మనం షార్ట్ చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ కోసం పైకి వచ్చింది, తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. సో మనకు ఆల్మోస్ట్ 2.5, 1:2.5 మనకి ఇచ్చింది. సో ఈ ఏరియాలో సెకండ్ టైమ్గా వచ్చినప్పుడు షార్ట్ చేస్తే మనకి మంచి అవకాశం వచ్చి ఉండేది. సో ఇది కూడా మనం తీసుకోలేదు ట్రేడు. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి కూడా మనకు ఈ ఫస్ట్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకి 9:15, సో 5 మినిట్ క్యాండిల్. సో ఇది కూడా మనకు ఛాన్స్ వచ్చింది. సో ఇక్కడ మనం సెల్ చేసుకుంటే మనకు 1:1గానే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే అన్నీ రావాలని లేదు, ఒక 4 స్టాక్స్ మనకి అవకాశం ఇచ్చింది 1:1గా. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని 1-2 స్టాక్స్ మనకు 1:1గానే ఇస్తాయి, ఒక స్టాక్ 1:2గా ఇస్తుంది. సో ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు 3:27 అయింది. సో మధ్యలో నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. సో యాక్చువల్లీ నాకు బయట ఫోన్ కాల్ వచ్చేసింది. సో నేను ఇంకా వెయిట్ చేసి ఈ టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను. సో కానీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మన టార్గెట్ సో ఈ ఏరియాలో సో ఇక్కడ చూసుకుంటే నేను $1,604కి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ నాకు $14 ప్రాఫిట్ తోటి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో యాక్చువల్లీ తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మ్యాక్సిమం స్వింగ్ ట్రేడింగ్కి ప్లస్ ఇంట్రాడే అది కూడా తక్కువ. ఈరోజు 1 ట్రేడ్ చేసాము, చూద్దాము రేపు కంపల్సరీ ట్రేడ్ అనుకుంటేనే చేద్దాము, అది కూడా లేదంటే అది కూడా ట్రేడ్ చేయొద్దు. సో లిమిటెడ్ ట్రేడ్స్ చేద్దాము, చూద్దాం. చిన్న ప్రాఫిట్స్ ఏదో కూరగాయల ఖర్చుల మందం, పెట్రోల్ ఖర్చుల మందం తీయడానికి ట్రై చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.